మేము ఎప్పుడు మరో జాలం ఈ కుటుంబం ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటుందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ సంతోషాల్లో అన్నింటిలోనూ ఈ కుటుంబం మీ ముందుంటుంది, మీకు తోడుంటుందని కూడా చెప్తున్నా. ఇంకపోతే మరి ఈరోజు మన పార్టీ పుట్టి రెండేళ్ళే అయింది. అయినా కూడా మనం మన పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మన పార్టీ పటిష్టత పరచుకోవడం కోసం, ఉన్న నాయకత్వాన్ని మెరుగుపరచడం కోసం, మన సత్తాను మరి వీళ్లకు అంటే ప్రత్యర్థులకు మన సత్తాను చాటేదానికోసం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడతాయి. ప్రజల్లో ఉండే ఆదరణ, అనుకూలత మనం పార్టీ మరి పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది కూడా మనం కోరుతున్నాం. మామూలుగా ఎంపీ, ఎమ్మెల్యేలు ఎలక్షన్లలో కార్యకర్తలు వాళ్ళని గెలిపిస్తారు. కానీ కార్యకర్తలకి స్థానిక సంస్థలు మరి వాళ్ళకు అవకాశం కల్పిస్తాయి. స్థానిక సంస్థలు ఎన్నికల్లో అంటే మరి అంతేకాకుండా దీనికి ఎలక్ట్ అయిన తర్వాత మరి వీళ్ళు నాయకులుగా ఎదగటం కోసం ఈ స్థానిక సంస్థలు వేదికలుగా కూడా ఉపయోగపడతాయి. ఈ స్థానిక సంస్థలు వివిధ రకాల హోదాల్లో అంటే సర్పంచులు గాను, ఎంపీటీసీ గాను, జెడ్పీటీసీలు గాను, ఎంపీపీ గాను ఇలాంటి వివిధ రకాలైన హోదాలతో మరి ఎన్నికలకు ముందుకు పోవాలని, మీరందరూ కూడా ఆ స్థానాల్లో మీరు అధిష్ఠించుకోవాలని, మీరందరూ ప్రజలకు సేవ చేయాలని, మీరు చేసే సేవ వాడలా గ్రామాన మీరు చేసే సేవకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, మీకు అండదండలు అందిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ప్రజల్లో మనం అందరం కలిసి మనకు ఒక కుటుంబం లాంటి వారం, మనమందరం కలిసి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. చిన్నవి మన ప్రతి ఇంట్లోనూ చిన్నవి ఉంటాయి. అదేవిధంగా మన కుటుంబంలో కూడా చిన్నవి ఉంటాయి. కానీ అవన్నీ కూడా మీరు ఏవి పట్టించుకోకుండా మనమందరం ప్రజల్లోకి వెళ్దాం. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉన్న ఆదరణను, అనుకూలతను మన పార్టీ పటిష్టతకు మనం పోల్చుకొని మన పార్టీని మరి పునాది గట్టిగా చేసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుతున్నా. మీరు మీ పునాదిని పటిష్టపరచుకొని పార్టీని కూడా బలిష్టం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలైతేనేమి, జగన్ బాబు లక్ష్యాలను కూడా మనం సాధిద్దాం, ప్రజలకు సేవ చేద్దామని కూడా మేమందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఇవాళ మరి 2 ఏళ్లుగా ఎన్నికలు జరపకుండా రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈరోజు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ కాలయాపన చేస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఎన్నికలంటే మాకు భయం లేదు అని చెప్పి. మరి మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎన్నికలు జరిపించుకోలేకపోయినందుకు బాధపడుతున్నామని చెప్పి. వీరి బాధ కానీ వీరి భయం కానీ మనకు అవసరం లేదు. కానీ ఈరోజు ఎన్నికలు జరగనందున మరి ఈరోజు పల్లెల్లో కానీ ఈరోజు పట్టణాల్లో కానీ ఎక్కడ కూడా కనీస వసతులు కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ తాగటానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. వీధుల్లో లైట్లు ఎలగని దుస్థితి ఉంది. పారిశుద్ధ్యం మరి అధ్వానంగా తయారై అంటురోగాలు ప్రబలి ఈరోజు అయినా కూడా మనం ఏమీ చేయలేని స్థితిలో ఉంటా ఉన్నాం. ప్రజలకు కావాల్సిన రీతిగా చేయలేకపోతా ఉన్నాం. ఈరోజు అందుకు కారణం సకాలంలో ఎన్నికలు జరిగి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలైన ప్రజాప్రతినిధులే ఆఫీసర్స్ నిలదీసి ఉండేవారు. ఈరోజు స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతా ఉంది. వాళ్ళేమో వాళ్ళ పెత్తనం చేతిలో పెట్టుకొని ప్రజల బాగోగుల గురించి, ప్రజల ఇబ్బందుల గురించి ఆలోచన చేయకుండా ఈరోజు పన్నులు మాత్రం బాగా వేస్తూ మరి వాళ్ళు ఆ విధంగా ప్రజలను బాధ పెడతా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎప్పుడు కూడా ఆఫీసర్స్ ప్రభుత్వానికి అకౌంటబుల్ గా ఉంటారు. ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు అకౌంటబుల్ గా ఉంటారు. ఏది ఏమైనా 2001 జనాభా లెక్కల ప్రకారం అని కొంతసేపు, 2011 జనాభా లెక్కల ప్రకారం అని మరికొంతసేపు కాలం వెల్లదీస్తా ఉన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరి ఇప్పుడు కానీ అంతకుముందు నాయకులు కానీ సకాలంలో ఎన్నికల గడువు లోపల ఎన్నికలు జరిపించిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వానికైతే అసలు చిత్తశుద్ధి లేదు. మామూలుగా రాజ్యాంగం చెప్తుంది పంచాయతీలకు అధికారాలు కల్పించాలని, ఆ అధికారాలు కూడా ప్రభుత్వమే కల్పించాలని, ఆ విధంగా ప్రభుత్వం ఉండాలని రాజ్యాంగం చెప్తుంది. కానీ అటువంటిది జరిగే పరిస్థితి లేదు ఇవాళ. మరి అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికలు గడువు లోపలనే ఎన్నిక అవ్వాలని మరి కోర్టు ఆదేశించినా కూడా కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి ఈరోజు మరి రిజర్వేషన్ డ్రామాను బయటికి తీసుకొచ్చి ఈరోజు వాయిదాలు నడుపుతా ఉన్నాయి. రిజర్వేషన్ చూస్తే 60.55% రిజర్వేషన్ ఉండాలని,
కాకపోతే కోర్టు చెప్పింది 50% కంటే మించకూడదు అని చెప్పిందని చెప్పి ఆ సాకుతోటి ఈరోజు ఎన్నికలు జరపడం లేదు. రాజశేఖర రెడ్డి గారు 60.55%తోనే ఎన్నికలు జరిపించారు. మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు జరిపించలేకపోతున్నాయని కూడా అడుగుతున్నాం ప్రభుత్వాలు. 34% బీసీలు, మరి 8.25% ఎస్టీలు, మరి 18.30% ఎస్సీలు, మహిళలకు 50%. కాబట్టి జగన్ బాబు 2011లో ఒక పరిష్కారం చూపారు. బీసీ జనాభా దామాషా లెక్కల ప్రకారం బీసీ జనరల్ స్థానాలను చూసుకొని అన్ని పార్టీల వారం కూడా బీసీ సభ్యులను నిలబెడదాం, అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మరి దీంతో ఈ రిజర్వేషన్తోనే ఎన్నికలు జరపొచ్చు అని చెప్పి అన్ని పార్టీలకు ఒక లేఖ ద్వారా ప్రకటన చేయడం జరిగింది. కానీ ఏ పార్టీ కూడా స్పందించలేదు. ఆ విధంగా ఉన్నాయి మరి.